మనం లైట్ కంటే కూడా వేగంగా వెళ్ళగలిగితే మనం బ్యాక్ టు ద ఫ్యూచర్లోకి వెళ్ళిపోవచ్చు, మన గతంలోకి వెళ్ళచ్చు. ఇది సైన్స్. మనం ఇప్పుడు కొంచెం టైం ట్రావెల్ చేద్దాం. అది 2017 ఏప్రిల్ 28వ తారీఖు అందరూ పండగ చేసుకుంటున్న రోజు. ప్రతి ఒక్కరూ మాకు టికెట్లు దొరికాయంటే మాకు టికెట్లు దొరికాయని టికెట్స్ చిక్కని వారికి ఏదో ఎమ్మెల్యే టికెట్ వచ్చిన వారిలా అందరికీ చూపిస్తున్న రోజు. ఆ రోజే ఎగ్జామ్ పెట్టాడు అని నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ని తిట్టుకున్న రోజు. మా వాళ్ళంతా సినిమా అలా ఉంది ఇలా ఉంది అంటుంటే నేను ఫస్ట్ షో చూడనందుకు ఇప్పటికీ బాధపడినా పడుతున్న రోజు. ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది నేను దీని గురించి చెప్తున్నాను. అంటే 2017 ఏప్రిల్ 28న రిలీజ్ అయ్యి అమెరికా నుంచి అనంతపురంలో ఉన్న మా ఊరి వరకు ఉత్కారేస్తున్న బాహుబలి 2 రిలీజ్ రోజు. అది ఫస్ట్ షోకి పోలేదు అని బాధపడిన రోజు. మన ప్రభాస్ అన్న థియేటర్స్ని తగలబెట్టిన రోజు. ఇండియన్ సినిమాకి కొత్త మార్కెట్ ఓపెన్ చేసిన రోజు. ఒక్క సినిమాకి 100 కోట్లు రావడం కనలా ఉన్న రోజులు. అలాంటిది డే 1 220 కోట్లు కలెక్ట్ చేసి న్యూ ట్రెండ్ క్రియేట్ చేసి పాన్ ఇండియన్ స్టార్ అనే ఒక నేమ్ని క్రియేట్ చేసిన రోజు. ఈ మూవీతో మన ప్రభాస్ అన్న రేంజ్ ఎలా పెరిగిందంటే బాహుబలి మూవీలో విగ్రహంలో అలా స్క్రీన్ తాకేసింది. ఆ రేంజ్లో స్టార్డమ్ కానీ ఆ సినిమాకి వచ్చిన హైప్ కానీ క్రేజ్ కానీ ఇప్పట్లో ఈ సినిమాకి రాదు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నారా అంటే అలాంటి డేస్ మనకి మళ్ళీ రాబోతున్నాయని చెప్పడానికే, అంతే. స్కిప్ చేయకుండా వీడియో చూడండి, చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఇప్పుడు ఇండియాలో ఏ హీరోకి లేనన్ని సినిమాలని మన ప్రభాస్ అన్న లైన్లో పెట్టాడు. ఇన్ని కావు, ఏకంగా 7 మూవీస్ ఉన్నాయి. మన ప్రభాస్ అన్న లేనప్పుడు ఒక్కో సినిమాతో TFIకి న్యూ బెంచ్ మార్క్ సెట్ చేస్తున్నాడు మన ప్రభాస్ అన్న. అవేంటో చూద్దాం. నెంబర్ 1 ప్రాజెక్ట్ K యాజ్ కల్కి 2898 AD. ఈ మూవీని అప్పుడెప్పుడు 2020లో పాండమిక్ టైంలో అనౌన్స్ చేశారు. నాగేశ్విన్ డైరెక్టర్ గా, అశ్విని దత్ ప్రొడ్యూసర్ గా. సాహో అనే రాధేశ్యామ్ మూవీ తర్వాత అనౌన్స్ చేసిన మూవీ ఇది. కానీ దీని తర్వాత అనౌన్స్ చేసిన ఆదిపురుష్ వచ్చేసింది, దాని తర్వాత అనౌన్స్ చేసిన సలార్ కూడా వచ్చేసింది. కానీ ఇది ఇంకా రానేలేదు. మరో 3 నెలల్లో వచ్చేస్తుంది అనుకోండి. ఈ మూవీ షూట్ స్టార్ట్ చేసింది 2021లో. అది కూడా వీళ్ళు దీనికోసం చాలా కొత్త రకాలైన బైక్స్ అలానే కార్స్, వాటికి టైర్స్ కూడా క్రియేట్ చేశారంటే ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడు మన నాగేశ్వన్. అది ఏంటి అన్నది చెప్పటం లేదు మనకు సరిగా. 6 నెలల క్రితం రిలీజ్ చేసిన గ్లిమ్స్ కు ఏ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందో మనందరికీ తెలిసిందే. దీన్ని అందరూ డ్యూన్ మూవీ కాపీలా ఉంది అంటున్నారు. అందరూ కాదు, హేటర్స్. కానీ ఇదైతే డ్యూన్ మూవీలా ఉండదు. మన నాగేశ్వన్ కూడా మొన్న ఒక ఈవెంట్ లో చెప్పాడు కదా, సినిమాలో వేసుకుంటే అది డ్యూన్ మూవీ అయిపోదు కదా అని. మన నాగేశ్వన్ గారు ఇందులో సైఫై ఎలిమెంట్ తో పాటు మన మైథాలజీని కూడా కలుపుతున్నాడు. మన ప్రభాస్ అన్న కల్కి అవతారంలో కనిపిస్తున్నాడని అంటున్నారు. కల్కి పురాణం ప్రకారం అయితే 2 లక్షల సంవత్సరాల తర్వాతనే మనకు కల్కి అవతారం ఎత్తి వస్తాడు శ్రీ మహావిష్ణువు. కానీ ఇక్కడ 2898 AD అంటే 2898వ సంవత్సరంలోనే కల్కి అవతారాన్ని మనకు తీసుకొస్తున్నారు. అది ఒక్కటేనా, ఇందులో అశ్వత్థామతో పాటు 7 చిరంజీవులను కూడా తీసుకొస్తున్నారు అని అంటున్నారు. ఇదైతే ఇప్పటి వరకున్న బజ్ మాత్రమే. 7 చిరంజీవులు వస్తే హనుమంతుడు, పరశురాముడు, విభీషణుడు, బలిచక్రవర్తి, వేదవ్యాసుడు, కృపాచార్యుడిని కూడా చూపిస్తారు. అయితే ఇందులో పరశురాముడిగా జూనియర్ ఎన్టీఆర్, కృపాచార్యుడిగా నాని అన్న, వేదవ్యాసుడిగా రాజమౌళి గారు చేస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకు మూవీ టీం నుంచి రాలేదు. మ్యాక్సిమం ఉండకపోవచ్చు. ఎందుకంటే అప్పుడే అక్కడ 3 ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్స్ ఉన్నారు. ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్ గారు, వీళ్ళ 3 ఉన్నారు. ఇక వీళ్ళకి స్క్రీన్ టైం ఎంత ఉంటుందో తెలీదు. అది కాక ఇందులో మనకు ప్రభాస్ అన్న 5 డిఫరెంట్ లుక్స్లో కనిపిస్తారంట. అది కూడా 5 డిఫరెంట్ రోల్స్లో. ఒకటేమో మనందరికీ తెలిసిన కల్కి అవతారం, దానితో పాటు శ్రీ మహావిష్ణువు, కృష్ణుడు, రాముడు, ఇంకొకటేదో తెలియదు కానీ 5 డిఫరెంట్ క్యారెక్టర్స్లో కనిపిస్తారని అంటున్నారు. మనకు రిలీజ్ చేసిన పోస్టర్స్లో కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి లుక్స్. నాకు తెలిసి ఈ మూవీ సింగిల్ మూవీ అయితే కాదు, దీనికి సీక్వెల్ కూడా ఉంటుంది ఖచ్చితంగా. వాళ్ళు చెప్పడం లేదు కానీ దీనికి ఖచ్చితంగా సీక్వెల్ ఉంటుంది. ఇప్పుడైతే మూవీ ఫైనల్ పార్ట్ షూటింగ్ జరుగుతుంది. అందరు స్టార్స్ ఈ షెడ్యూల్లో పాల్గొంటారు. దీంతో మూవీ ఫినిష్ అయిపోతుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే మనకి మే 9కి మూవీ వస్తుంది. వాళ్ళు ఈ డేట్ని వదులుకోవడానికి ఇష్టపడరు, ఎందుకంటే వాళ్ళకి చాలా లక్కీ డేట్ అది. సో చూద్దాం ఏం జరుగుతుందో. అండ్ నెంబర్ 2 రాజాసాబ్. కల్కి మూవీ అయిపోయాక నెక్స్ట్ రిలీజ్ అయ్యే సినిమా మనకు రాజాసాబ్ మూవీ. ఈ మూవీ నెక్స్ట్ సంక్రాంతికి వస్తుందని మనకు ప్రొడ్యూసర్లు చెప్పారు. ఈ మూవీ హర్రర్ జానర్ అని కూడా బయట టాక్ ఉంది. మనకు వింటేజ్ డార్లింగ్ని ఇందులో చూపిస్తాము అని డైరెక్టర్ మారుతి గారు చెప్పారు. ఈ మూవీ మీదైతే వీలైనంత తక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి, ఎందుకంటే ఈ మూవీకి డైరెక్టర్ మన మారుతి గారు. అంతేకాక ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ మన తమనన్న. ఈ మధ్య అన్ని మూవీస్కి రాట్ మ్యూజిక్ ఇచ్చాడు. సో చూద్దాం ఏం చేస్తాడు. అండ్ నెంబర్ 3 సలార్ పార్ట్ 2 శౌర్యంగ పర్వం. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ ఏ రేంజ్లో ఫైర్ అయిందో మనందరికీ తెలిసిందే. 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రావాలని అంటున్నారు అందరూ. కానీ అది చాలా కష్టం, ఎందుకంటే వాళ్ళు మెయిన్గా ప్రమోషన్స్ సరిగా చేయలేదు. అసలు చేయలేదనుకోండి, చేసుంటే ఇంకా 100 కోట్లు ఈజీగా వచ్చేది. 1000 అయితే పార్ట్ 1 మూవీస్కి చాలా కష్టం.
ఆ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయంటే అది ప్రభాస్ అన్న వన్ మ్యాన్ షో వల్ల వచ్చింది. లేకపోతే 2 నిమిషాల డైలాగ్తో ఈ రేంజ్ అంటే మామూలు విషయం కాదు. ఇక ఓటీటీకి వచ్చాక ఈ సినిమాని నెట్ఫ్లిక్స్లో చూసి పిచ్చెక్కిపోతున్నారు ఫారినర్స్. గ్లోబల్గా రీచ్ వచ్చింది దీనికి. ఇక పార్ట్ 2 షూటింగ్ కూడా సమ్మర్ నుంచి స్టార్ట్ చేస్తారు వాళ్ళైతే ఇప్పుడు బ్రేక్ తీసుకున్నారు అంతే. ఆల్రెడీ రెడీగా ఉన్నాయన్ని. షూటింగ్ స్టార్ట్ చేయడమే లేట్. బౌండెడ్ స్క్రిప్ట్ ఉంది, సెట్స్ కూడా రెడీగా ఉన్నాయి. ఎంత వీలైతే అంత త్వరగా షూట్ చేయాలని మన నీల్మావ అలానే ప్రభాస్ అని అనుకుంటున్నారు. ఎందుకంటే పార్ట్ 1కి ఆ రేంజ్లో రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ అయితే ఈ సమ్మర్కి స్టార్ట్ చేసి నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్లో రిలీజ్ అయితే చేసే అవకాశం చాలా ఉంది. చేస్తామని కూడా ప్రొడ్యూసర్స్ చెప్పారు. అండ్ నెంబర్ 4 స్పిరిట్. వి సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో వస్తున్న మూవీ స్పిరిట్. ఈ మూవీ రెగ్యులర్ షూట్ సెప్టెంబర్లో స్టార్ట్ చేస్తామని మన వంగ చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు మనకు. ఈ మూవీలో మన ప్రభాస్ నాగ్ పోలీస్ రోల్లో కనిపిస్తున్నారు. ఈ మూవీ మనకు 2026లో అయితే రిలీజ్ అవుతుంది. ఈ మూవీ గురించి ఇంతకు మించి ఏ అప్డేటు లేవు, ఇవ్వరు. ఇద్దామన్నా మన ప్రభాస్ను ఒప్పుకోడు. ఎందుకంటే కల్కి రిలీజ్ వరకు ఏ దాని గురించి చెప్పరు మనకు. అండ్ నెంబర్ 5 హను రాఘవపుడి మూవీ. ఈ మూవీ గురించి చాలా డేస్ నుంచే వార్తలు వస్తున్నాయి. దీని మ్యూజిక్ డైరెక్టర్ కన్ఫర్మ్ చేశాడు విశాల్ చంద్రశేఖర్ గారు. ఒక ఈవెంట్లో చెప్పారు ప్రభాస్ హను రాఘవపుడి డైరెక్షన్లో ఒక మూవీ చేస్తున్నా అని. ఈ మూవీ వరల్డ్ వార్ నేపథ్యంలో జరిగే లవ్ స్టోరీ అట్ట. చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ నెంబర్ 6 రావణం. ప్రభాస్ అలానే మన నీల్మావ కాంబోలో వచ్చే 3వ సినిమా ఈ రావణం. ఈ మూవీని మనకు మన దిల్మావనే అనౌన్స్ చేశాడు ఉంటుంది అని. ఇదైతే ఇప్పుడే స్టార్ట్ అవ్వకపోవచ్చు, దీనికి చాలా టైం అయితే పడుతుంది. అండ్ నెంబర్ 7 ప్రభాస్ లోకి మూవీ. లోకేష్ కనకరాజన్ గారి డైరెక్షన్లో కూడా ఒక మూవీ ఉంటుంది. ఇదైతే బస్ కాదు, కన్ఫర్మ్గా ఉంటుంది. లోకి లాస్ట్ మూవీ మన ప్రభాస్ అన్నతోనే ఉంటుందని మన లోకినే చెప్పాడు. ఇది LCU తర్వాత ఉంటుంది. అండ్ నెంబర్ 8 బాహుబలి 3. బాహుబలి 3 ఉంటుందని మన రాజమౌళి గారు చాలాసార్లు చెప్పారు. ప్రభాస్ అన్న కూడా చెప్పాడు. ఇది స్టార్ట్ అవ్వడానికి ఇంకో 5 ఏళ్ళు పడుతుంది అనుకోండి. అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది అంతే. సో ఇవి మన ప్రభాస్ అన్న అప్కమింగ్ మూవీస్ లిస్ట్. మరి ఇందులో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. నేనైతే ప్రస్తుతానికి కల్కి కోసం వెయిట్ చేస్తున్నా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వితిన్ షార్ట్ టైంలో మీకు వీడియో వస్తాయి, నేను పెడతాను. బుల్ రెడ్డి మన సబ్స్క్రైబర్లందరికీ చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోమని.